UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా హైడ్రా పేరు మోతమోగిపోతుంది. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కాన్సెప్ట్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ముఖ్యంగా చెరువుల పరిధిలో బఫర్ జోన్, FTL పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాన్ని హైడ్రా కూల్చివేస్తుంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాకు ఎక్స్ట్రా పవర్స్ కూడా వచ్చేలా చేస్తారు. హైడ్రాకు స్పెషల్ గా పోలీస్ స్టేషన్ సిబ్బందిని సైతం కేటాయించారు. అంతేకాకుండా హైడ్రా కోసం ప్రత్యేకంగా ఆర్డినెన్స్ సైతం తీసుకొచ్చారు. దీనికి గవర్నర్ సైతం ఆమోదం తెలిపారు. దీంతో ప్రస్తుతం హైడ్రాకు GHMC పరిధిలో బాల్దియా కమిషనర్, కలెక్టర్ కు ఉన్న అన్ని రకాల అధికారులు కూడా హైడ్రా కూడా వర్తిస్తాయని తెలుస్తోంది. ఈ దూకుడుతో ప్రస్తుతం హైడ్రా ప్రజల్లోనే కాకుండా రాజకీయంగా కూడా రచ్చగా మారింది. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు హైడ్రా పేరు చెప్తేనే ఒంటి కాలం మీదలేస్తున్నారు. మరోవైపు సీఎం రేవంత్ మాత్రం మూసీ నది సుందరీకరణపై వెనక్కు తగ్గేదే లేదని తన స్టైల్లో ముందుకు వెళ్తున్నారు. గతంలో పలుమార్లు హైకోర్టు సైతం హైడ్రా చట్టబద్ధతపై పలు సందర్భాల్లో రేవంత్ సర్కార్ కు ప్రశ్నలు సంధించింది. దీంతో తాజాగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ తో రేవంత్ కు కోర్టుల నుంచి మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం హైడ్రా రాజకీయ నాయకుల మధ్యనే కాకుండా అధికారుల మధ్య కూడా చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా GHMC కమిషనర్ అమ్రపాలి కాటా హైడ్రాపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. హైడ్రా వచ్చినప్పటి నుంచి తొలుత GHMCకి చెందిన విజిలెన్స్ విభాగంలోని కొంతమంది సిబ్బందిని హైడ్రాకు కేటాయించారు. అప్పటి నుంచి వాళ్ళు హైడ్రా పరిధిలో పనిచేస్తూ సాలరీలు మాత్రం GHMC నుంచి పొందుతున్నారు. దీంతో ఇటీవల పలుసార్లు కౌన్సిల్ సమావేశంలో హైడ్రాకు కేటాయించిన బాల్దియా సిబ్బంది విషయంలో అధికారులు, అమ్రపాలికి విజిలెన్స్ అధికారులు లేకపోవడం వల్ల వస్తున్న సమస్యలు చెప్పారు. దీంతో అమ్రపాలి వెంటనే తన సిబ్బందిని రిలీవ్ చేయాలంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు గతంలో లేఖలు సైతం రాశారట. అయితే రంగనాథ్ మాత్రం దీనిపై ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. దీంతో దీనిపై సీరియస్ అయిన అమ్రపాలి బాల్దియా ఉద్యోగులకు డెడ్ లైన్ విధించి బాల్దియా విధుల్లోకి రాకుంటే శాలరీలు సైతం నిలిపివేయాలని ఆర్థిక శాఖకు లేఖను సైతం రాసినట్టు ప్రచారం జరిగింది. అయినా కూడా ఇప్పటి వరకు విజిలెన్స్ సిబ్బంది హైడ్రా పరిధిలోనే పనిచేస్తున్నారట. దీంతో అమ్రపాలి కాటా దీన్ని సీరియస్ గా పరిగణించారని తెలుస్తుంది. అంతేకాకుండా హైదరాబాద్ పరిధిలో సహజంగా అక్రమాలకు సంబంధించిన ఫిర్యాదులు GHMCకి రావాల్సి ఉండగా ఇప్పుడు హైదరాబాద్ కు వెళ్తుండటంతో గ్రేటర్ పాలక మండలి మండిపడుతున్నట్లు సమాచారం. GHMCకి ప్రాధాన్యత తగ్గిపోతున్నదని, సిటీలో తమ పరిధిలో ఎక్కడికి వెళ్లినా హైడ్రా మాటే తప్ప GHMC మాటే లేదని కార్పొరేటర్లు, నేతలు చర్చించుకుంటున్నారంట. మరోవైపు హైడ్రాకు వచ్చిన ఫిర్యాదులు చూడాలని కమిషనర్ GHMCకి లేఖలు రాస్తున్నారట. తమ పనులకి సమయం చాలట్లేదంటే మళ్ళీ ఈ హైడ్రా ఫిర్యాదులు గోల ఏమిటని గ్రేటర్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. దీంతో ప్రస్తుతం కొంతమంది సిబ్బంది కమిషనర్ అమ్రపాలిని కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారట. హైడ్రా సమస్యల వెంటపడితే GHMC పనులన్నీ కుంటుపడతాయని, ప్రజారోగ్యం, ప్రజాపాలన, ఇతర అన్ని రకాల పనులు ఆటెక్కుతుందని చెప్పారు. స్టార్టింగ్ లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే విభాగం GHMCలో ఒక భాగంగా ఉండేది. కానీ ఇప్పుడు కొత్త ఆర్డినెన్స్ తేవడం వల్ల మొత్తం గ్రేటర్ పైనే హైడ్రా పెత్తనం చెలాయించాలనుకోవడంపై కమిషనర్ తో పాటు ఉద్యోగులంతా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కమిషనర్ రంగనాథ్, అమ్రపాలి కాటల మధ్య వివాదం తారాస్థాయికి చేరిందని కూడా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.